జాతి కోసం ఆయన చేసింది ఇదైతే న్యాయం కాదు అని మీరు అనుకుంటున్నారు? నేను ఇది మోసం అంటున్నా, ఇది మోసం అంటున్నా, ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర అంటున్నా, ఇది చంద్రబాబు నాయుడు కుట్ర అంటున్నా. ఎందుకంటే అయితే మందకృష్ణ మాదిగ అనేట ఆయన పేరులోనే మాదిగ ఉంది, 30 ఏళ్ల నుండి మాదిగ జాతి కోసం నేను పోరాడుతున్నా అంటున్నాడు. మరి ఆయన ఎట్లా అమ్ముడు పోయిండు అని అనుకుంటారు మీరు? నేను ఒకటే అడుగుదలుచుకునే సందర్భంగా మందకృష్ణను పార్లమెంట్ లో చట్టం చేయమని అంటున్నా. రెండోది కూడా అంటున్నా, ఇది క్రైస్తవులు కూడా వర్తింపజేయమంటున్నా. ఎందుకంటే మందకృష్ణ స్వయాన క్రైస్తవుడు, ఆయన మంద ఏలే మాదిగా, నేను మంద గాలి యేసుపాదం మాదిగా, నేను డైరెక్ట్ గా చెప్పుకుంటాను క్రైస్తవుడు అని చెప్పేసి, నువ్వు కూడా చెప్పుకో. ఈ చట్టాన్ని ఇదే ఇప్పుడు వర్గీకరణ చట్టం ఒకవేళ తెస్తే క్రైస్తవులు కూడా వర్తిస్తుంది అని చెప్పి చట్టంలో పెట్టమని దమ్ముంటాయి. ఇది హిందువులకు మాత్రమే, హిందూ మాదిగలకు మాత్రమే వర్తిస్తుంది, ఇది క్రైస్తవ మాదిగలకు వర్తించదు ఈ చట్టం. మరి అటువంటిప్పుడు 80% మాదిగ ఉపకులాలు క్రైస్తవులు. మరి వీళ్ళకి వర్తించినప్పుడు ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేరమ్మా, వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ చర్చికి పోతే ఇస్తలేరు, బైబిల్ పట్టుకుంటే ఇస్తలేరు, యేసుక్రీస్తు బొంబాయి ఇంట్లో ఉంటే ఇస్తలేరు, నీకు ఇంట్లో నీ ఇంట్లో పూజా గది ఉందా, నీకు రామాలయం ఉందా, నువ్వు అది ఉందా ఇది అని అడుగుతున్నారు. అంటే క్రిస్టియన్స్ అనే కారణంగా అంటున్నారు. నేను అంటున్నా, నువ్వు కూడా క్రిస్టియన్వే కదా మందకృష్ణ మాదిగా. మరి ఆయన ఇన్ని ఉద్యమాలలో కూడా, ఇన్ని ప్రెస్ మీట్లలో కూడా ఎప్పుడు కూడా క్రైస్తవుని నేను అని చెప్పుకోలేదు కదా? చెప్పుకోలేదు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను క్రైస్తవుని అని చెప్పుకున్నాడు, అవునా? చెప్పుకున్నాడు, యేసుక్రీస్తుని నమ్ముకుంటాడు, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. ఇలా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు చాలా మంది అగ్రకులాలు. వాళ్ళకి రిజర్వేషన్ రద్దు అయితే లేవు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటున్నాయి, బీసీలకు రిజర్వేషన్ రద్దు అయితే లేవు, చివరికి ఎస్టీలో కూడా క్రైస్తవుడు అయితే రద్దు. నువ్వు ఒక ఎస్సీలో క్రైస్తవ మతం తీసుకుంటే ఎట్లా రద్దు చేస్తావు? నీ బీజేపీ ఎట్లా రద్దు చేస్తుంది? దాన్ని నువ్వు ఎందుకు ఛాలెంజ్ చేస్తలేవు? నీ బీజేపీని ఎందుకు అడుగుతలేవు? ఇది క్రైస్తవ వ్యతిరేక, మేము క్రైస్తవులుగా మారే హక్కు, మా మతం మార్చుకునే హక్కు మాకు లేదా అడుగుతున్నా నేను. దమ్ముంటే దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను. దమ్ముంటే ఆ చట్టంలో ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి తెచ్చే చట్టంలో కూడా ఇది క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది అని చెప్పి పెట్టమని దమ్ముంటే నా ఛాలెంజ్ విసురుతున్నా నేను. ఇవాళ నువ్వు ఒక్కసారి మతం మారితే నీకు ఈ రిజర్వేషన్ వర్తించవని భారత రాజ్యాంగంలో ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఎందుకు సవాల్ చేస్తలేమంటున్నా? అరే ఒక ట్రైబల్ కు వాడు మతం మారితే రిజర్వేషన్ వర్తిస్తున్నాయి, ఒక బీసీ క్రైస్తవ మతం మారితే రిజర్వేషన్ వర్తిస్తున్నాయి, చివరికి ఓసీలు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి వర్తిస్తున్నాయి, ఒక దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళ రిజర్వేషన్ ఎట్లా రద్దు అవుతాయి? ఇది న్యాయ సమ్మతం ఎట్లయితుంది? ఇది రాజ్యాంగ సమ్మతం ఎట్లయితుంది? దీన్ని నువ్వు ఎందుకు ప్రశ్నిస్తలేవంటున్నా? ఇది నా సవాల్, ఛాలెంజ్. ఎక్కడికంటే అక్కడ మాట్లాడడానికి సిద్ధం అంటున్నా. మరి దీనికి కూడా సమాధానం చెప్పమంటున్నా. ఇవి తీసుకొచ్చే చట్టంలో క్రైస్తవ మతాలకు అతీతంగా వర్గీకరణ చట్టము అందరికి వర్తిస్తుంది, ఇది క్రైస్తవ మతం మారినా సరే వర్తిస్తుంది చెప్పమనండి, చూస్తా. అప్పుడు నేను న్యాయసమ్మతం అంట, అప్పుడు సంబరాలు జరుపుకుంటా అంట. నేను అట్లీస్ట్ న్యాయసమ్మతం అంట, సంబరాల సంగతి దేవుడారు, న్యాయసమ్మతం అంటే అట్లీస్ట్. ఎందుకంటే ఈక్వాలిటీ బిఫోర్ ది లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్. నువ్వు కులము, మతము, ప్రాంతము, భాష భేదం లేకుండా అందరూ సమానమైనప్పుడు క్రైస్తవుడు మతం మార్చుకుంటే, దళితుడు క్రైస్తవుడు అయితే నువ్వెందుకు రిజర్వేషన్ రద్దు చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఈక్వాలిటీ అందరికి సమానమైన మత స్వేచ్ఛ హరిస్తున్నావు? ఈ క్రైస్తవులు బలవంతంగా హిందూ మతంలో ఎందుకు ఉండాలి? ఇప్పటికీ నేను చెప్తున్నా, ఈ సందర్భంగా నేను నిన్నక మొన్న ఒక రెడ్ అయిన పక్కకే టూలెట్ బోర్డు ఉంటుంది, నా ఆఫీస్ చేస్తున్న ఆ ఇల్లును, ప్రస్తుతం చిన్న ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దాన్ని నేనే ఆఫీస్ గా మార్చుకుని, అడ్వకేట్ గా ఆఫీస్ గా మార్చుకొని పక్కకి ఒక రెడ్ అయిన దాంట్లో టూలెట్ అని ఉంటే నేనేం చేసిన అంటే ఆయన కిరాయి ఇమ్మని చెప్పేసి అడిగిన. నేను ఆయన కర్ణాటక రెడ్డి, నేను తెలంగాణ రెడ్డి కాదు, ఆయన నాది ఏ కులమో తెలియదు. ఆయన ఇమీడియట్లీ పైసలు తీసుకుని 2 ఏళ్ళు అడ్వాన్స్ తీసుకున్నాను. ఎవరో చెప్పిర్రట కింద ఉన్న తెలంగాణ రెడ్లు ఉంటారు, చాలా మంది రెడ్లే ఉన్నారు. ఉరియమ్మా నువ్వు ఆయనకెట్టితో మాదిగోడికి, వాడు పెద్ద మాదిగోడు, అసలే వాడు ఉద్యమాలలో ఉంటాడు, వాడు పెద్ద డైనమిక్, వాడికెట్టిస్తావు అని చెప్పేసి అన్నాడు. అనగానే ఇమీడియట్లీ వాడు నా పైసలు నాకు రిటర్న్ కొట్టి ఎందుకు కొట్టినావు అని నేను అడిగిన. ఎందుకు కొట్టినావు? నువ్వు ఎట్లా కొడతావు అంటే నేను కొట్టాను, నేను ఇయ్యాను మీకు అన్నాడు. ఎందుకు ఇవ్వని? నేను పోలీస్ స్టేషన్ పోయాను. ఎందుకంటే నువ్వు నా కులం తెలిసింది కాబట్టి నువ్వు నాకు అట్లాంటి టూలెట్ బోర్డు కూడా పెట్టాలి, నేను రెడ్డిస్ కి ఇస్తా, లేకపోతే ఇంకా వాళ్ళకి ఇస్తా, వీళ్ళకి అగ్రవర్గ కులాలకు మాత్రమే పెడితే నేను అప్పుడు అసలు నీ దగ్గరకే వచ్చింది కాదు, నువ్వు అది పెట్టలేదు. నేను పోయిన పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళ దగ్గర ఏమంటాడు ఆయన, సార్ మీరు నన్ను ఉరిశిక్ష చేసినా సరే నేను ఈయనకు మాత్రం ఎందుకు నా భయాన్ని అడిగాను, కారణం చెప్పండి, నేను ఇయ్యాను అంతే, నువ్వు ఏమైనా చేయరు.
అంటే కుల వివక్షత అనేది ఇంకా ఈ దేశంలో రాష్ట్రపతి గర్భగుడిలో కూడా ఆస్కారం లేదు. యాదాద్రి గుడిలో రేవంత్ రెడ్డి పైన కూర్చుంటే మా ఉప ముఖ్యమంత్రి కింద కూర్చుంటాడు. ఇవాళ బీహార్ ముఖ్యమంత్రి గాంధీ ఎస్సీ ఉన్నప్పుడు ఆయనకు పూరి జగన్నాథ్ టెంపుల్ ఎంట్రీ లేదు. ఇవాళ కొన్ని లక్షలాది మందికి కోట్లాది మందికి హిందూ దేవాలయాల్లో పోయినందుకే చంపేస్తున్నారు వేలాది మందిని. చూస్తున్నారు కదా మీరు, ఉత్తరాదిలో మరీ ఎక్కువగా జరుగుతుంది. మరి ఇట్లాంటి వివక్షత ఉండదు కాబట్టి క్రైస్తవ మతంలోకి మేము పోయినాం. మా తప్పు ఎట్లయితుంది? ఆది హిందువులైనా మేము క్రైస్తవ మతంలోకి పోయినాం. తప్పు ఏమంది? బ్రాహ్మణుది హైందవ మతాన్ని పాటించినది, వర్ణ వ్యవస్థ పాటించినది, కుల వ్యవస్థ పాటించినది. తప్పు వాడి శిక్ష మాకెందుకు ఎత్తాడు? మాకు రిజర్వేషన్ రద్దు చేస్తాడు. అది ఎట్లా న్యాయసమ్మతం అవుతుంది? దాన్ని నువ్వెందుకు ప్రశ్నించవంటున్నా నేను కృష్ణమాదిగను. నువ్వెందుకు నీ బీజేపీ సుప్రీంకోర్టులో డైరెక్ట్ గా అఫిడవిట్ ఇచ్చింది, మతం మారిన దళితులకు మేము రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసింది. మరి దాన్ని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? ఎట్లా చేస్తావు అంటున్నా? ఏ బేస్ మీద చేస్తావు అంటున్నా? ఎట్లా న్యాయసమ్మతమైంది అంటున్నా? మరి నువ్వు క్రైస్తవుడు పోయింది ఇలా క్రైస్తవ వ్యతిరేకమైన బీజేపీ మన ధర్మము క్రైస్తవులను దళితులను అంధకారంలో నెట్టేస్తున్న బీజేపీకి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? మేము ఎట్లా సంబరాలు చేసుకోవాలి? ఆ చట్టం క్రైస్తవులకు వర్తించకపోతే అంటే దళితుల్లో క్రిస్టియన్సే ఎక్కువ ఉన్నారంట. అవును, 100% ఉన్నారమ్మా. ఎందుకు ఉన్నారు అంటున్నాను అంటే, మీరు ఒక్కసారి వాళ్ళు ఇలా ప్రభుత్వ లెక్కలలో వాళ్ళు హిందువులే. ఎందుకంటే ఇప్పుడు నేను నా పేరు యేసుపాదం, యాక్చువల్గా మా తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ వినోద్ కుమార్ అనే పేరు ఉంటది. నా మతం ఏముంటది అందులో? నా మతము హిందూ మతం అని ఉంటది. యాక్చువల్గా నేను క్రిస్టియన్. అవునా కదా? అట్లా మొత్తంగా ఇప్పటిదాకా ఉద్యోగాలు చేస్తున్న ఎస్సీలంతా 90% క్రైస్తవులే. 90%. నువ్వు తీసుకో చీఫ్ సెక్రటరీలు, పెద్ద హోదాలో ఉన్న వాళ్ళంతా 90% క్రైస్తవులే. వాళ్ళంతా హిందూ మతంలో సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు, భయపడిపోయి బొట్లు పెట్టుకోవచ్చు. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న భయపడిపోయి బొట్లు పెద్ద బొట్లు పెట్టుకోవచ్చు. మా ఆర్ఎస్ ప్రవీణ్ క్రైస్తవుడు కదా, మా విశారదన్ బ్రదర్ క్రైస్తవుడు కదా. లేకపోతే ఉద్యమంలో ఉన్న చాలా మంది లేదా ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు, ఎంపీ అయిన వాళ్ళు, ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈవెన్ మల్లురావి క్రైస్తవుడు కదా, మల్లురావి భార్య క్రైస్తవురాలు కదా. ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు లేరు క్రైస్తవులు. మరి వీళ్ళందరికీ ఇవాళ రిజర్వేషన్లు వర్తించే యాక్చువల్ బోగస్ సర్టిఫికెట్లు పెట్టి ఎమ్మెల్యేలు ఎత్తున్నట్టే కదా అర్థం. మాకు అదే హక్కు ఉంటే నేను డైరెక్ట్ గా క్రైస్తవులు చెప్పుకుంటాం కదా మేము. మాకు ఈ హక్కును కలరాస్తున్న ఈ అగ్రవర్ణ పాలకులను, ముఖ్యంగా బీజేపీ, ఈ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఉన్న ఈ పార్టీని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు అంటే కృష్ణ అంటున్నా. ఈ వర్గీకరణ చట్టంలో ఇది పెట్టమంటున్నా నేను. ఏది? క్రైస్తవులు, దళితులు, మతం మారిన దళితులకు కూడా ఈ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం వర్తిస్తుంది అని ఈ క్లాస్ పెట్టాలంటున్నా.